న్యూ ఇయర్ నానా. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. సో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2023 ఇయర్. సో ఫ్రెండ్స్, ఈ న్యూ ఇయర్ స్పెషల్గా వచ్చిన అప్డేట్స్ అండ్ పోస్టర్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, న్యాచురల్ స్టార్ నాని న్యూ మూవీ గురించి. ఇది నాని 30th ఫిలిం. సో ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి మన సీత ఉనాల్ ఠాగూర్ ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో కనబడుతుంది. అండ్ ఈ మూవీకి డెబ్యూట్ డైరెక్టర్ శౌర్య అండ్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. మీరు మలయాళం ఫిలిం హృదయం మూవీ చూస్తూ ఉంటారనుకున్నాను. సో ఆ మూవీకి ఎంతో రొమాంటిక్ మ్యూజిక్ అయితే అందించారు. సో ఆ డైరెక్టరే ఈ మూవీకి కూడా పవర్ఫుల్ రొమాంటిక్ మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. నెంబర్ 2, హంట్ ద మూవీ. ఇది ఒక యాక్షన్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది, స్టారింగ్ సుధీర్ బాబు అండ్ భరత్. సో ఈ మూవీని January 26th థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3, SSME 29th మూవీ గురించి. సో దీని గురించి మనకు తెలిసిందే, ఇది ఒక గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ ఫిల్మ్ అయితే వస్తుందని చెప్పేసి. సో రీసెంట్గా ఒక న్యూస్ అయితే కన్ఫర్మ్ అయింది. రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి కన్ఫర్మ్ చేశారు, ఈ మూవీని కూడా ఫ్రాంచైజ్లో తీసుకురాబోతున్నాం అని చెప్పేసి. సో ఈ మూవీ డైరెక్టర్ రాజమౌళి గారి డైరెక్షన్లో వస్తుంది. మనకి హీరోగా మహేష్ బాబు గారు అయితే కనబడుతున్నారు. సో ఇది ఒక అడ్వెంచర్ ఫిలింగా ఫీచర్లో మన ముందుకైతే వస్తుంది. సో దీని గురించి వస్తే ఈ ఫ్రాంచైజ్ ఏంటి బ్రదర్. సో మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా విక్రమ్ అండ్ హిట్. సో మీ అంత తెలిసిందే కదా ఫ్రెండ్స్, మల్టిపుల్ పార్ట్స్గా ఫర్ కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా ఫిలిం డెవిల్. సో మూవీ టీమ్ 3rd షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు అనౌన్స్ చేశారు. అండ్ త్వరలోనే రిలీజ్ డేట్ కూడా రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, ప్రాజెక్ట్ కే స్టారింగ్ ప్రభాస్, దీపిక అండ్ అమితాబ్ బచ్చన్. సో ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి సంబంధించిన ఒక స్నిక్ పిక్ వీడియో అప్డేట్ అయితే రివీల్ చేశారు. ఆ వీడియో మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. నెక్స్ట్ నెంబర్ 6, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో వస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ యానిమల్, స్టారింగ్ రణ్వీర్ కపూర్, రణ్వీర్ సింగ్ అండ్ రష్మిక మండన ఈ మూవీలో లీడర్స్గా కనబడబోతున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ అలానే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. August 11th, 2023 ఇయర్ ఇన్ థియేటర్స్. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. నెంబర్ 7, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుంచి వస్తున్న ఎన్టీఆర్ 30th ఫిలిం. డైరెక్టర్ కొరటాల శివ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. సో ఫీమేల్ లీడర్లో వచ్చేసి జాన్వీ కపూర్ గారిని అయితే ఫైనలైజ్ అయితే చేయబోతున్నారు. సో మేకర్స్ నుంచి ఒక అప్డేట్ అయితే రివీల్ అయింది. ఈ మూవీ షూటింగ్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి బిగిన్ చేయబోతున్నాం. అలానే రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. April 5th, 2024 ఇయర్లో ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఎన్టీఆర్ గారిని మనం తెర మీద చూడడానికి ఇంకా 1 year పైకైతే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 8, అఖిల్ న్యూ ఫిలిం ఏజెంట్. సో న్యూ ఇయర్ స్పెషల్గా మేకర్స్ వచ్చేసి రిలీజ్ డేట్ గురించి అప్డేట్ రివీల్ చేస్తారనుకుంటే ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. సమ్మర్ 2023 ఇయర్లో ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో రిలీజ్ డేట్ అయితే వాళ్ళు ఇంకా అయితే కన్ఫర్మ్ చేసుకోలేదు. నెక్స్ట్ నెంబర్ 9, శివరాజ్ కుమార్ గారి న్యూ ఫిలిం గోస్ట్. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. అలానే త్వరలో టీజర్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇది పాన్ ఇండియా ఫిల్మ్ అయితే వస్తుంది. నెంబర్ 10, ధ్రువ సజ్జా పాన్ ఇండియా ఫిలిం మార్టిన్. సో ఈ మూవీ నుంచి ఒక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. అలానే రిలీజ్ డేట్ కూడా త్వరలోనే రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 11, టిల్లు స్క్వేర్ న్యూ ఇయర్ స్పెషల్గా న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మూవీ నుంచి బిగ్ పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. నెంబర్ 12, డైరెక్టర్ వెంకట ప్రభు గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ కస్టడీ, స్టారింగ్ నాగచైతన్య అండ్ కృతి శెట్టి. సో మేకర్స్ వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్గా ఒక స్మాల్ గ్లిమ్స్ వీడియోని అయితే రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. అండ్ ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి May 12th, 2023 ఇయర్ తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెంబర్ 13, హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా ఫిలిం మైకిల్. సో January 3rd మరొక అప్డేట్ని అయితే రివీల్ చేయబోతున్నారు. లైక్ మరొక సాంగ్ అయినా ఉండొచ్చు, లేకుంటే రిలీజ్ డేట్ February మంత్లో ఈ మూవీని రిలీజ్ అయితే కన్ఫర్మ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 14, డైరెక్టర్ బోయపాటి శ్రీను అండ్ రామ్ గారి కాంబో మూవీ గురించి. సో ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో శ్రీల్ అయితే కనబడుతుంది. సో మేకర్స్ వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్గా ఒక అప్డేట్ని అయితే రివీల్ చేశారు. 2023 ఈజ్ గొన్న బి మ్యాసివ్ ఫర్ షూర్ అని చెప్పేసి. లైక్ ఈ మూవీని 2023 ఇయర్ సెకండ్ హాఫ్లో థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 15, వాల్తేరు వీరయ్య. సో మేకర్స్ వచ్చేసి న్యూ పోస్టర్ అయితే రివీల్ చేస్తారు. బిగ్ పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. అలానే ట్రైలర్ అప్డేట్ కూడా మనకి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. సో లైక్ ఎక్స్పెక్టెడ్ January 4th. నెంబర్ 16, పవన్ కళ్యాణ్ గారి మూవీ తొలి ప్రేమ. సో ఈ మూవీని 4K వర్షన్లు అయితే రిలీజ్ అయితే కన్ఫర్మ్ చేశారు రిలీజ్కి. సో February మంత్లో థియేటర్స్లో 4K వర్షన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 17, 2022 ఇయర్లో వచ్చిన మాస్టర్ పీస్ ఫిలిం
ది లెజెండ్. సో లెజెండ్ శరవణన్ గారు వచ్చేసి ఓటీటీ గురించి న్యూ ఇయర్ స్పెషల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. మీరందరూ త్వరలో ఈ మూవీని చూస్తారు అని చెప్పేసి. సో మనకి ఈ జనవరి మంత్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 18 పత్తుతల స్టారింగ్ సింబు, గౌతమ్ కార్తిక్ అండ్ ప్రియా భవానీ శంకర్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. సో ఫైనల్గా రిలీజ్ డేట్ అనేది రివీల్ చేశారు. మార్చ్ 30కి వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇది కన్నడ ఫిల్మ్ మఫ్తీకి అఫీషియల్ రీమేక్. నెక్స్ట్ నెంబర్ 19 వారిసు. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ను వచ్చేసి జనవరి 2 అంటే టుమారో ఈవినింగ్ 6 PM వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. సో తమిళ వర్షన్ ఒకటే రిలీజ్ చేస్తున్నారు, తెలుగు వర్షన్ కొంచెం లేట్గా అయితే రావచ్చు. నెంబర్ 20 వీరసింహారెడ్డి. ఈ మూవీ నుంచి మరొక లిరికల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సాంగ్ టైటిల్ వచ్చేసి మాస్ మొగుడు. ఈ సాంగ్లో మనకి బాలకృష్ణ అండ్ శృతి హాసన్ అయితే కనబడుతుంది. సో సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు జనవరి 3 ఈవినింగ్ 7:55 PMకి. నెంబర్ 21 సమంత న్యూ ఫిలిం శాకుంతలం. మేకర్స్ వచ్చేసి టుమారో మార్నింగ్ 11 AMకి ఒక అప్డేట్ని అయితే రివీల్ చేయబోతున్నారు. సో ఆ అనౌన్స్మెంట్ వచ్చేసి రిలీజ్ డేట్ గురించి అయి ఉండొచ్చు. నెక్స్ట్ నెంబర్ 22 తలపతి 67th మూవీ గురించి. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మూవీ షూటింగ్ అనేది టుమారో నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. సో తలపతి విజయ్ గారు జాయిన్ అవుతున్నారో లేదో తెలియదు, కానీ టుమారో నుంచి రెగ్యులర్ షూటింగ్ అనేది దీనికి సంబంధించింది స్టార్ట్ అవబోతుంది. అండ్ మేకర్స్ ఎయిమింగ్ వచ్చేసి రిలీజ్ ఈ ఇయర్ 2023 ఇయర్ దసరా ఆర్ దివాళీ ఇన్ థియేటర్స్. నెంబర్ 23 దర్శన్ అండ్ డింపుల్ బ్యూటీ రచితారామ్ లీడర్లో వస్తున్న మూవీ క్రాంతి. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి జనవరి 7కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire. No more walking through revolving doors. I've gone around once, I don't need to go around anymore. Break away, forget your sober case. Stop dwelling on empty words. Stop stalling in the doorway and cancel the cruise control. Switch it in the manual. Don't you wanna feel right? సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ జనవరి మంత్లో రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ లిస్ట్, ఓటీటీ మూవీస్ లిస్ట్, అలానే ఫిలిం అప్డేట్స్ వీడియోతో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.